రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ తొలి సమావేశం ఉండబోతోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణంపై కీలక చర్చ ఉండబోతోంది. ఇక 8 శాఖలపై శ్వేత పత్రాలు కూడా విడుదల చేయబోతున్నారు. గత ప్రభుత్వం మీద ప్రత్యేకంగా అవినీతి ఆరోపణల విషయంలో కూడా విచారణ చేపట్టే అంశంపై కూడా కీలక చర్చ ఉండే అవకాశం కనబడుతోంది. సో ఎటు చూసినా కూడా ఏపీ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం రేపు ఉండబోతోంది. చాలా కీలకమైన అంశాల మీదే రేపు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో కక్ష సాధింపు చర్యలు ఉండవు, కానీ తప్పు చేసిన వారిని శిక్షిస్తామంటూ ఏదైతే మొదట్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి మీటింగ్లో ఆయన చెప్పడం జరిగిందో అది నిజంగానే అమలు చేస్తున్నారు. అది మరింతగా ఉధృతం చేసే అవకాశం కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో వారు చేసినటువంటి అవినీతి అక్రమ ఆరోపణలన్నీ కూడా వెలికితీసే అవకాశం కనబడుతోంది. ఒక్కొక్కటిగా అన్నిటి మీద వాళ్ళు పూర్తిగా కూడా విచారణ చేపట్టే అవకాశం కనబడుతోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా రేపు చర్చించబోతున్నారు. ఇక 8 శాఖల మీద ఓవరాల్గా 8 శాఖల మీద శ్వేత పత్రాలు, అంటే అది విద్యుత్ కావచ్చు, తర్వాత ఆర్థికపర అంశాలు కావచ్చు, పథకాల ఆవిష్కరణ విషయంలో కావచ్చు, మొత్తం మీద 8 శాఖల మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయబోతోంది. ఆర్థిక పరమాంశాలు, దేవాదాయ, విద్యుత్తు, ఇలా రకంగా 8 శాఖలు ఉండే అవకాశం ఉంది. సో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది, ప్రజాస్వామ్యం కూని అయిందనే రకంగా చంద్రబాబు ఆరోపించారు. అది కొంత గాడిన పెట్టే ప్రయత్నం చేస్తామంటున్నారు. తప్పులు ఎవరు చేసినా, తప్పు చేసిన వారిని శిక్షించకపోతే తప్పు చేయడం అనేది ఆనవాయితీగా మార్చుకుంటారు, కాబట్టి అందరూ కూడా శిక్షిస్తామంటూ చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేపు తొలి కేబినెట్ సమావేశం ఉండబోతోంది. ఈ కేబినెట్లో ఎటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి, దానికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూడబోతున్నాం. రేపు ఆర్థిక పరిణామాల మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎజెండాల మీద, అమరావతి, పోలవరం మీద ప్రత్యేకంగా చర్చ ఉండే అవకాశం ఉంది. ఎస్, మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో రేపు తొలి సమావేశం ఏ అంశాల మీద ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఏ అంశాలకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వబోతున్నారు? రేపు మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. 10 గంటల సమయంలో ఏపీ కేబినెట్ కి సంబంధించిన మంత్రులు సమావేశం అవుతారు ముఖ్యమంత్రితో. ప్రభుత్వ ప్రాధాన్యతకు సంబంధించిన బేసిక్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. హామీల అమలు పరిస్థితి ఏంటి, ఎంతవరకు చేయగలం, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజధాని అంశం ఒకటి, పోలవరం అంశాలు పూర్తిగా కూడా అమరావతి నిర్మాణం, వీటన్నిటి మీద కూడా చర్చ జరగబోతుంది. రేపు 8 శాఖలు దాదాపుగా ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పిన పరిస్థితి ఉంది. జిల్లా మంత్రులందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడున్న లోటుబాట్లు ఏంటి, అక్కడ ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అనే దాని మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమన్నారు. అయితే రేపు బహుశా మనకు అందుతున్న సమాచారం వరకు 8 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాల మీద చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి మీద కూడా, అంటే ఏపీ ఆర్థిక పరిస్థితిలో ఇప్పటికే దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పులు ఆంధ్రప్రదేశ్ కి ఉన్నాయనే సమాచారం కేబినెట్ కి అందుతోంది. సో ఇంత అప్పులు ఉన్నాయి, రేపు హామీల అమలుకి జరగాల్సిన అప్పులు ఎంత, ఇన్ని తిరిగి మనకి ఎంతవరకు నిధులు సేకరించుకోగలం అనే అంశాలన్నిటి మీద కూడా కొంత సుదీర్ఘమైన చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే రేపు కేబినెట్ లో చాలా కీలకమైన అంశాలని చంద్రబాబు ప్రస్తావనకు తీసుకుని వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఆయన సూపర్ 6 ఏదైతే ఉందో ఈ సూపర్ 6 కి సంబంధించి హామీలు అమలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుంచి వ్యవహారం నడుస్తుంది, ఇప్పటికే రేపు నెల 1వ తారీఖున పెంచిన పింఛన్లకి ఇతర ఖర్చులకి అంతా కూడా దాదాపుగా 1000 కోట్ల పైన ఖర్చు అయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అందులో దాదాపుగా 10,000 కోట్ల వరకు ఈ హామీలకు సంబంధించి కూడా అంచనాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ నిధులు సేకరణ, ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుంటుపడిపోయిన నేపథ్యం, మరోవైపు 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయనేది ఒక చర్చ. సో వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున రేపు కేబినెట్ లో ఇస్తారన్న వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు, మంత్రులకి దిశానిర్దేశంలో మొన్న కూడా మీరు అసలుకి ఏం జరిగిపోతుంది, మీ శాఖలకు సంబంధించిన ఆహారంలో
ఇప్పటి వరకు ఏం జరిగినాయి, విద్యుత్ పరిస్థితులు ఏంటి, లేదు ఆర్థిక శాఖ పరిస్థితి ఏంటి, ఎక్సైజ్ పాలసీస్ పరిస్థితి ఏంటి, వీటన్నిటి మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నారు. కాబట్టి డెఫినెట్ గా రేపు మంత్రులందరూ దాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ హడావిడిలో మంత్రిగానం అధికారులు కూడా చర్చ అయితే జరుగుతోంది మనోజ్. అంటే ఇంకా కొన్ని అంశాలు, కీలకమైన అంశాలకు సంబంధించి కూడా కొంత చర్చకు రాస్తుంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో రేపు కేబినెట్ లో చర్చకు వచ్చే అంశాలు ఉన్నాయి. బహుశా 2-3 కీలక నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది అనేది చెప్తున్నారు. అయితే కొంత అంచనాకి ఇంకా కొంత ప్రిపరేషన్ జరుగుతోంది కాబట్టి బహుశా ఈ సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, ఇక ఓవరాల్ గా రేపు ఉదయం 10 గంటలకి తొలి కేబినెట్ సమావేశం ఉండబోతోంది. సో ఓవరాల్ గా 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే రేపు మంత్రుల దగ్గర నుంచి వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతున్నారు. వారు అవలంబించాల్సిన తీరు విషయంలో కావచ్చు, అమరావతి పోలవరం అనేది ఎంత కీలకమైన అంశం, వారికి ప్రభుత్వం ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్లాల్సింది ఆ రకం కూడా చెప్పే అవకాశం కనబడుతోంది. సో ఏదేమైనా కూడా రేపు తొలి కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వైసీపీకి కౌంటర్ గా ఎటువంటి ప్రణాళికలు రూపొందించబోతున్నారు, వారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలన్నింటి కూడా ఏది కూడా ఉపేక్షించేది లేదు. తప్పు చేసిన వారికి కనుక శిక్ష వేయకపోతే డెఫినెట్ గా తప్పులు కంటిన్యూ చేస్తారంటూ కూడా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆ తప్పులు ఏ రకంగా వారు శిక్ష వేయబోతున్నారు దానికి సంబంధించి కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రేపు ఇక తొలి కేబినెట్ సమావేశం ఉండబోతోంది.